హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ముందుగా అయితే మీకు అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలండి. నేనైతే మా ఇంట్లో పూజను ఇలా కంప్లీట్ చేసుకున్నానండి. కంప్లీట్ చేసుకొని బాబా టెంపుల్కి వెళ్తున్నామండి. మా బాబా నేను గుడికి అయితే వెళ్ళామండి. అక్కడ బాబా గుడి దగ్గర చాలా క్రౌడ్ ఎక్కువ ఉందండి, జనాలు. ఎందుకంటే ఇవాళ గురు పౌర్ణమి వల్ల జనం ఎక్కువగా కనిపిస్తున్నారండి. గుడిని అయితే చాలా అందంగా డెకరేట్ చేశారండి. బాబా గారు చాలా అందంగా కనిపిస్తున్నారు. లైన్లో అయితే ఉన్నామండి. గురు పౌర్ణమి రోజు అందరూ గుడికి వెళ్తే మంచిదండి. ఎందుకంటే బాబా గారికి చాలా ఇష్టమైన రోజు అది. గురు పౌర్ణమి అంటే నా దర్శనం అయితే కంప్లీట్ అవుతుందండి. బాబాకి ప్రీతికరమైన రోజు గురు పౌర్ణమి వల్ల గురు పౌర్ణమి రోజు గుడికి వెళ్తే చాలా మంచిదండి. బాబా గారిని చాలా బాగా డెకరేట్ చేసి చాలా అందంగా పువ్వులతో అన్నిటితో అలంకరించారండి సాయిబాబాని. చూడండి, అందరి దర్శనాలు అయితే అవుతున్నాయి. బాబా గారికి పాలాభిషేకం కూడా అవుతుందండి. చూడండి, బాబా గారి ఉయ్యాలో ఊగుతున్నారు. సాయిబాబా ఉయ్యాలో ఊగుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, హారతి అయితే ఇస్తున్నారండి. చూడండి, బాబా గారికి హారతి ఇస్తున్నారు. జనాలు చూడండి, చాలా అందంగా కనిపిస్తుంది గుడి అయితే. జనాలతో చాలా అందంగా కనిపిస్తుంది గుడి. భక్తులు చాలా జనం రావడం వల్ల గుడికి అందంగా కనిపిస్తుంది. బాబా గారు కూడా చాలా అందంగా కనిపిస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, హారతి కూడా కంప్లీట్ అయ్యి గుడి దగ్గర అన్నదానం పెట్టారండి. అక్కడ భోజనం చేస్తున్నాము. అందరు కూడా అన్నదానము భోజనం చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, మీకు అందరికీ వన్స్ అగైన్ గురు పౌర్ణమి శుభాకాంక్షలు.